ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల సమయము ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత బలపరచబడి ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఇది నా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనములో నా సారాంశమును మనము అర్థం చేసుకున్నట్లయితే, దావీదు దేవుని సన్నిధిలో వరం అడుగుచున్నాడని మనం చూడగలుగుతున్నాం. ఇదేనా అనేక మంది, నీవైనను నేనైనను దేవుని సన్నిధిలో అనేకమైన అవసరతలు అడుగుచూ ఉంటాం, లేకపోతే అనేకమైన వరాలు అడుగుచూ ఉంటాం. నాకు అది చేయ ప్రభువా, నాకు ఇది చేయ, నా జీవితంలో కార్యములు నువ్వు సిద్ధింపదై చేయని మనము దేవుని సన్నిధిలో అనేక విషయములు అడిగి వారిమై ఉన్నాము. నీ జీవితంలో, నా జీవితంలో ఈ దినం వరకు అనేకమైన అవసరతలు అడిగి ఉండవచ్చు. కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు తన జీవితము కొరకు ఏ వరమును అడగలేదు, కానీ తన జీవితంలో అడిగిన వరం ఏంటంటే, నేను నీ సన్నిధిలో నా జీవిత కాలమంతయు నివసింపగోరే భాగ్యమును నాకు దయచే అని మనము చూడగలుగుతున్నాం. ఎందుకు దావీదు ఈ ఒక మాటను ప్రభు యొక్క సన్నిధిలో ఉపయోగించి ఉన్నాడు? తన జీవితము కొరకు ఏమీయూ ఎందుకు అడగలేదు? వెండి కావాలి, బంగారం కావాలి, నా కుటుంబం స్థిరపరచబడాలి, నువ్వు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నేను రాజుగా మార్చబడాలి, నా జీవితంలో నా ఒక సింహాసనమును నువ్వు స్థిరపరచాలని దావీదు ఎందుకు ఆలోచన చేసి అడగలేకపోయాడనంటే, దావీదు బహు స్పష్టముగా ఎరిగిన వ్యక్తి. ఏంటి దావీదు ఎరిగి ఉన్నాడనంటే, దేవుని సన్నిధిలో నేను ఉండినట్లయితే, దేవుని యొక్క ప్రసన్నత నా మీద ఉన్నట్లయితే, ప్రభు కృప నా మీద ఉన్నట్లయితే, నా జీవితంలోకి కావలసిన ప్రతిదీ కూడా ఆయనే నాకు అనుగ్రహిస్తాడని దావీదు గుర్తెరిగాడు. నాది ఒక ప్రశ్న, ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇదేనా నువ్వు దేవుని సన్నిధిలో ఏమి అడుగుచున్నావు? నువ్వు అడుగుచున్న వాటినెల్లా నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఒకవేళ నీ స్వలోభము కోసం నువ్వు అడుగుచున్నట్లయితే, నీ ఒక సొంత ఆలోచనల కోసం నువ్వు అడుగుతున్నట్లయితే, నీ స్వంత స్వసిత్తము కోసము నువ్వు అడుగుతున్నట్లయితే, దేవుని సన్నిధిలో దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీ సుఖభోగముల నిమిత్తముగా మీరు దేనినైనా అడగని అవసరం లేదు, కానీ ప్రభు చిత్తము మీ జీవితంలో జరుగులాగున మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో మీరు అడిగినట్లయితే, మీకు ఏది తక్కువ కాకుండా ప్రభువే చూచుకుంటాడని దావీదు ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ దేవునికి ప్రథమ స్థానాన్ని, అత్యంత ప్రాముఖ్యమైనదిగా దేవునికి తన జీవితమును అప్పగించి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవునితో సంబంధం అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని మర్చిపోవద్దు. ఇది నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా, లోకమునకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో నివాసము చేసే వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుని సన్నిధి కొరకు పనిచేసే వ్యక్తిగా నువ్వు జీవించాలి. దావీదు తన జీవితంలో ఒకే కోరిక, ఒకే ఆలోచన, ఒకే తీర్మానము, ఒకే నమ్మకం కలిగి దావీదు జీవించగలుగుతూ ఉన్నాడు. ఈ లోకమంతా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది, నేను జీవించేది బహు కొద్ది కాలమే అని దావీదు ఎరిగి, దావీదు ఏమి చేశాడనంటే, పునాదులు కలిగిన పట్టణము కొరకు దేవుని సన్నిధిని వెతుకుతూ వస్తూ ఉన్నాడు. దేనిని వెదగడం, మనము వెదుగుచున్నాం అన్న మాట దేవుని సన్నిధి కోసం ప్రయత్నం చేయాలని చెబుతుంది.
దేనికోసం నువ్వు ప్రయత్నం చేయాలి? దేవుని ప్రసన్నత నువ్వు కోరుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను పొందుకునే వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే ఆయన ప్రసన్నత సమస్త విధములైన కార్యములు నీ జీవితంలో నెరవేర్చేదిగా ఉంటుంది. మన కష్టాలలో ఉన్నప్పుడు, మన దుఃఖములలో ఉన్నప్పుడు, మనకు అవసరతలు కలిగినప్పుడు, మనకు అపాయములు కలిగినప్పుడు ప్రభు వాక్యం అంటుంది కదా, ఏ అపాయము నీకు రాకుండగా నా దూతలకు నేను ఆజ్ఞాపిస్తాను, ఒక రాయి కూడా నీకు తగలకుండగా వారు తన చేతుల మీద నేను ఎత్తి పట్టుకుంటారని దేవుని లేఖనాలు చెబుతున్నాయి కదా. నువ్వు దేవుని కృప కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని ప్రసన్నత కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నీ ప్రతి ఆలోచన నెరవేర్చగలిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. నువ్వు అడుగు, ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఆశించు, నువ్వు కోరుకో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితం కార్యం చేయక మానడు. కానీ నువ్వు అడిగేది దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈ వచనంలో మనల్ని దేవునికి సన్నిధిలో గడపడం గుర్తు చేస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండగా, దేవుని సన్నిధి ప్రసన్నతను పొందుకోకుండగా, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడకుండగా ఆయన ఒక వరమును నువ్వు పొందుకోలేవు. ఈ లోకంలో అనేకమైన పొందుకోగలుగుతావు, నువ్వు అనేకమైన విజయాలను చూడగలుగుతావు, కానీ ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకోలేవు. ఒక మనిషి, ఒక విశ్వాసి దేవుని ఆత్మ పొందుకోలేకపోతే తన జీవితంలో దానంత దౌర్భాగ్యమైన స్థితి అంటూ వేరేదేది కూడా ఉంటేనే ఉండదు. మరి ఇదే నాన్న దేవుని ప్రసన్నత నువ్వు పొందుకోగలుగుచున్నావా? మన దైవ నిందనం, మన దైవ చింతన, మన దైవ ఆలోచన దేవుడై ఉండాలని మర్చిపోవద్దు. మనము ఆయనను కేంద్రంగా చేసుకునే వారిగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు. మీ జీవితంలో మీరు దేవుని సన్నిధిని అనుభవించడానికి నేటి నుండి ఎంచుకోగల చిన్న మార్పు మీ జీవితంలో వచ్చినట్లయితే ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన మీ జీవితంలో కృపను చూపిస్తాడు. ఆయన మీ జీవితంలో అద్భుతములు చేయగలిగిన సమర్థుడని మీరు నమ్మగలిగితే ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం ఉంటుంది, దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఉన్నట్లు ప్రభువా నీ కోసం నా ప్రాణం ఆశపడుచున్నదని మనం చూసుకున్నట్లయితే దేవునికి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి దినాన్న నువ్వు దేనికోసం ఆశపడుతూ ఉన్నావు? లోక సంబంధమైన ఆశ కొరకు నువ్వు ఆశపడినట్లయితే దేవుని వరమును నువ్వు పొందుకోలేవు, దేవుని కృపను నువ్వు పొందుకోలేవు, దేవుని చిత్తమును నువ్వు అనుభవించలేవు, దేవుని ప్రసన్నతకు నువ్వు పాత్రుడు కాలేవు అని మర్చిపోవద్దు. నువ్వు అడుగు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఆశించు, ఆయన నీకు ఇస్తాడు. ఎప్పుడు నీకు ఇస్తాడనంటే ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని వెందు విశ్వాసం ఉంచి ఆయనను వెదిగినప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తమును నువ్వు తెలుసుకోగలుగుతావు. యేసు పాదాల చెంత కూర్చుని ఆయన బోధన వినడమే అన్నిటికంటే ముఖ్యమైనదని మనము గ్రహించాలి. ఆ ఒక్కటి మన యేసు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. మన ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆయన బోధనలో మన ప్రతి అవసరత తొలగింపబడతాది. ఆయన వాక్యము వినాలన్న ఆసక్తిని నువ్వు పొందుకోగలిగితే దేవుని కార్యము నువ్వు చూడగలుగుతావు. మరి దినాన్న ఆయన కృప కొరకు నువ్వు ఆశపడే వ్యక్తిగా ఉన్నావా? అయితే నువ్వు ఆయన వరమును నువ్వు అడుగు, ఆయన చిత్తమును నువ్వు. ఏది ఆ వరం అంటే అభిషేకం అనే వరము, ఆత్మ అనే వరము, దేవుని సన్నిధిలో ప్రసన్నత అనే వరము నువ్వు అనుభవించినట్లయితే ప్రభు నీ జీవితంలో కార్యము చేస్తూ ఆయన నీ జీవితంలో కృప చూపించును గాక. దేవుని మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి, మేము నీ సన్నిధిలో ఏవి అడగాలో దానిని మీరు మాకు తెలియపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ దినము నుండి ఆత్మ సంబంధముగా నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి కార్యమును వారి జీవితాల్లో జరిగించి, లోక సంబంధముగా ఆత్మ సంబంధము నీ బిడ్డలను బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలను అనేకులకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ దినమంతా దేవుని మహాకృప నీకును నాకును మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.